మనల్ని కని పెంచి పోషించిన తల్లిదండ్రులు దిక్కులేనటువంటి స్థితిలో ఈ రోజుల్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు. మనల్ని కనిన తల్లిదండ్రులు అండి వాళ్ళు. మనకు చిన్నతనం మనకి ఏదైనా అయితే అల్లలాడిపోతారండి వాళ్ళు. దేవుని యందు ప్రియమైన వారలారా, ఈరోజు చర్చింపవలసినటువంటి ముఖ్య అంశం ఏమిటయా అంటే తల్లిదండ్రులు. మనలను కన్న తల్లిదండ్రులను, మనలను పోషించిన తల్లిదండ్రులను, మనలను ప్రయోజకులుగా చేసినటువంటి తల్లిదండ్రులను ఎంతమంది వారి యొక్క వృద్ధాప్యంలో మరలా మనం వారిని ప్రేమతో చూస్తూ ఉన్నాం. ఎంతమంది తన తల్లిదండ్రులను వారి యొక్క వృద్ధాప్యంలో వారిని ప్రేమతో చూస్తూ ఉన్నారు, వారిని ఆదరిస్తూ ఉన్నారు. ఈ లోకంలో మనం చూస్తున్నట్లయితే చాలా మంది తల్లిదండ్రులు వారి యొక్క వృద్ధాప్యంలో విడవబడిన వారై బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, వృద్ధాశ్రమాలలో వారు కనిపిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వారి యొక్క వృద్ధాప్యంలో వారిని చూడకుండా వారిని త్రోసివేస్తూ ఉన్నారు. దేవుని ఎరిగినటువంటి బిడ్డలు కూడా మరి ఈ రోజులో చాలా మంది తన సొంత తల్లిదండ్రులు చూడలేటువంటి పరిస్థితి. ఒక తల్లి, ఒక తండ్రి ఒక 10 మంది సంతానముల కంటే ఆ 10 మందిని కూడా ఈ తల్లిదండ్రులే వారిని పోషిస్తారు. ఈ తల్లిదండ్రులే వారికి మరి ఒక మార్గాన్ని చూపిస్తారు. వాళ్ళని కని పెంచి పోషించి ప్రయోజకులు చేసేంత వరకు కూడా తల్లిదండ్రులే వారికి తోడుగా ఉంటారు. అంతేకాని మరి మేము ఎంతమందిని మేము పోషించలేకపోతున్నామని మరి తీసుకెళ్లి వేరే వాళ్ళకి కమ్మరండి, తీసుకెళ్లి ఎక్కడో అనాథాశ్రమాలలో వదిలిపెట్టరండి. ఎందుకంటే అది తల్లిదండ్రులు మరి కన్న బిడ్డల పట్ల చూపించేటువంటి గొప్ప ప్రేమ. మరి ఈనాడు వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అదే మరి కన్న బిడ్డలైనటువంటి వారు ఎంతమంది తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారు, వృద్ధాప్యంలో వారికి ఎంతమంది భోజనం పెడుతున్నారు, ఎంతమంది వారిని ప్రేమతో ఆదరిస్తూ ఉన్నారు. మరి బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి కదా. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాయబడింది. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్యమంతుడు వగినట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము అని రాయబడింది. హల్లెలూయా. చూడండి, దేవుడు చెప్తున్నాడు, నీ తల్లిదండ్రులను సన్మానించండి. నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా నువ్వు ఉండాలంటే నీ తల్లిదండ్రులు నీవు సన్మానించుము. మరి ఈ రోజుల్లో ఎంతమంది ఈ మాటను మరి అనుసరిస్తున్నారు? దేవుడు చెప్పినట్టు ఈ మాటను ఎంతమంది అనుసరిస్తున్నారు? ఎంతమంది తల్లిదండ్రులను సన్మానించేవారుగా ఉంటున్నారు? మనల్ని కని పెంచి పోషించిన తల్లిదండ్రులు ఎవరు లేని దిక్కు లేనటువంటి స్థితిలో ఈ రోజుల్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు. సహోదరి సహోదరుడా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాను. మన తల్లిదండ్రులు ఎవరిని బట్టి మన తల్లిదండ్రులు మనం వదులుకోకూడదు. వారికి ఈ యొక్క వృద్ధాప్యంలో వారికి ఆసరగా మనం నిలబడాలి. మనం చంటి పిల్లలు ఉన్నప్పుడు ఎలా మనల్ని ప్రేమించారో ఇక వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారిని కూడా చంటి పిల్లలాగా మనం చూడాలి. వారిని ప్రేమించాలి, వారిని ఆదరించాలి. వారు ఆనందంగా ఉండేలాగా మరి వారి కొరకు మనం ఏదైనా చేయాలి. వృద్ధాప్యంలో వారిని ప్రేమగా చూస్తూ వారికి ఒక ముద్ద పెడితే వారు ఎంతో సంతోషిస్తారండి. మనల్ని ఎంతోగాని పోషించి ప్రేమించి ప్రయోజకులు చేసి వారికి చివరి సమయాలలో ఈ వృద్ధాప్యంలో ఒక ముద్ద మరి ఒక ఆహారం కోసం, ఒక ముద్ద భోజనం కోసం అల్లలాడాల్సిన పరిస్థితి మరి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి తల్లిదండ్రులకు ఎందుకు వస్తుంది? చాలా మంది అంటారు, అన్నా ఇంట్లో సమస్యల వల్ల మేము మా తల్లిదండ్రులను చూడలేకపోతూ ఉన్నాం, ఇంట్లో మాకు ఎదురయ్యే కొన్ని సమస్యల వల్ల మా తల్లిదండ్రులను చూడలేకపోతున్నాము అన్నా. మరి కొంతమంది మా తల్లిదండ్రులు ఇంట్లో చాలా రోత చేస్తున్నారండి, ఎలా చూడమంటారు వాళ్ళని? ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళు చూడలేకపోతున్నారు, అంత రోతగా చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న పిల్లలుగా మనం ఉన్నప్పుడు మనము చేసే ప్రతిదీ కూడా వారు దాన్ని శుభ్రము చేసి, మనం ఎక్కడైనా ఏదైనా మరి రోతగా చేస్తే, చిన్నపిల్లలుగా మనం ఉన్నప్పుడు మనం ఏదైనా రోతగా చేస్తే వారు దాన్ని పరిశుభ్రపరిచి ప్రేమతో తుడిచి ప్రేమతో కడిగి, మరి అప్పుడు వాళ్ళు కూడా ఇంత రోతగా చేస్తున్నాడు, చిచ్చి బిడ్డలు నాకు వద్దు అనుకుంటే మన పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. దేవుళ్ళకి నేను సెలవిస్తున్నాయండి, తల్లిదండ్రులు సన్మానించిన వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు అని.
ఇంకో మాట కూడా రాయబడి ఉంది. ఆ మాట మనం చదువుకుందాం. సామెతల పుస్తకంలో 23వ అధ్యాయంలో 22వ వచనంలో రాయబడి ఉంది. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. హల్లెలూయా. దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తున్నాయి. నీ తల్లిదండ్రులను సన్మానించకపోతే నువ్వు నన్ను ప్రభువా ప్రభు అని నువ్వు నా సన్నిధానంలో చేరి మోకరించిన నీ మొరను నేను ఆలకించు. నీ తల్లిదండ్రులను సన్మానించకుండా నువ్వు నా కొరకు ఏది చేసినా నేను దాన్ని స్వీకరించాను అని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే నీ తల్లిదండ్రులను ప్రేమించని నీవు దేవుని ఎలా ప్రేమిస్తావు? మీ అందరికీ నా 2 చేతులు ఇచ్చి మీకు తెలియపరుస్తున్నాను. అదేంటయ్యా అంటే, పెళ్ళైన తర్వాత అత్తారింటికి వస్తున్నటువంటి కోడల్ని ఆ అత్త ఈమె నా కూతురు వంటిది అని అనుకుంటే ఏ సమస్యలు ఉండవు. అలాగే కోడలు ఇంటికి వస్తున్నప్పుడు, అత్తారింటికి వస్తున్నప్పుడు అత్త ఈమె నా తల్లి లాంటిదే అని అనుకుంటే ఏ సమస్యలు ఉండవు. ఈ యొక్క బాండింగ్ కనుక మనం బలపరుచుకోగలిగితే ఖచ్చితంగా మరి మన తల్లిదండ్రులు మన దగ్గరే ఉంటారండి. అంటే చాలా కుటుంబాలలో ఇటువంటి చిన్న చిన్న కారణాల వల్లనే మరి తల్లిదండ్రులను దూరపరుస్తున్నారు, వారిని చూడలేకపోతున్నారు, వారిని దూరంగా ఉంచేస్తున్నారు. ఇక మరి కొందరైతే వారిని మరి వదిలించుకోవడానికి ఎక్కడో ఒకటి వదిలేస్తున్నారు. మరి వాళ్ళు బస్ స్టాండ్లలో బెగ్గింగ్ చేస్తున్నారు, రైల్వే స్టేషన్లో బెగ్గింగ్ చేస్తున్నారు. దిక్కు లేనటువంటి స్థితిలో పడిపోయి చనిపోతున్నటువంటి వారు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుడు అది కోరుకోవట్లేదండి. వృద్ధాప్యం అందు వారిని ముదిమి అందు వారిని నిర్లక్ష్యం చేయొద్దని దేవుళ్ళకి స్పష్టంగా తెలివిస్తున్నాయి. దేవుని నమ్ముకున్న బిడ్డ, మన తల్లిదండ్రులు మనము ప్రేమతో వారిని మనం చూడాలి, ప్రేమతో వారిని మనం ఆదరించాలి. వారి వృద్ధాప్యంలో సొంత బిడ్డల వల్ల వారిని మనం చూడాలి. అప్పుడు మన యందు దేవుడు సంతోషిస్తాడు. ఈ రోజుల్లో ఇటువంటి స్థితిలో ఎవరైనా ఉన్నారా? ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉన్నారా? తల్లిదండ్రులు నిర్లక్ష్యం పరిచిన వారు ఎవరైనా ఉన్నట్టయితే ఇదిగో ఇప్పుడే నా 2 చేతులకి మీకు తెలియపరుస్తున్నాను. దేవుని పేరిట మరి మీకు మనవి చేస్తున్నాను. మీ తల్లిదండ్రులను మీరు ఇంటికి తెచ్చుకోండి, మీ తల్లిదండ్రులను ప్రేమించండి, వృద్ధాప్యంలో వారికి మీరు తోడుగా ఉండండి. దేవుడు ఖచ్చితంగా మీ పట్ల, మీ కుటుంబాల పట్ల కార్యాలు చేస్తాడు. ఎందుకంటే దేవుడి లేఖనాలు సెలవిస్తున్నాయి, తల్లిదండ్రులను సన్మానించమంటున్నాడు. ముదిమి అందు మరి వారిని వృద్ధాప్యం అందు వారిని నిర్లక్ష్యం చేయొద్దు అని అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, తల్లిదండ్రులను విడిచేవారంగా మనం ఎన్నడూ ఉండకూడదు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేవారుగా మనం ఎన్నడూ ఉండకూడదు. అలా మనం ఉన్నట్లయితే, ఒకవేళ ఎవరైనా ఉన్నట్లయితే, ఆ రీతిగా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసిన వారిగా ఎవరైనా ఉన్నట్లయితే, ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇదిగో ఇప్పుడే మీకు తెలియపరుస్తున్నాను. దేవుని పేరిట మీ తల్లిదండ్రులను ప్రేమించండి. వారు ఎక్కడున్నా తీసుకొచ్చుకొని మీ గృహంలో ఉంచుకోనండి. వారిని ప్రేమించండి, వారిని సన్మానించండి. వృద్ధాప్యంలో వారికి మీరు తోడుగా ఉండండి. వారిని మీరు ఆనందపరిస్తే దేవుణ్ణి ఆనందపరిచినట్లు. ఇది కాకుండా మీరు ప్రభువా ప్రభు అని ఎంత స్తుతించినా మీ ప్రార్థన దేవుని యొద్దకు చేరదు, మీ విజ్ఞాపన పరలోకమందు చేరదు. ఒకసారి ఆలోచన చేయండి. మనల్ని కనిన తల్లిదండ్రులండి వాళ్ళు. మనకు చిన్నతనంలో మనకి ఏదైతే అల్లలాడిపోతారండి వాళ్ళు. అటువంటిది వృద్ధాప్యంలో వారిని మనం చూడకపోతే, వృద్ధాప్యంలో వారిని మనం నిర్లక్ష్యపరిస్తే వాళ్ళ మనసు ఎంత తలడిస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. ఎవరికి చెప్పుకోలేనండి, నా కొడుకు నన్ను చూడట్లేదు, నా కూతురు నన్ను చూడట్లేదు అని బయట ఎవరికి చెప్పుకోరండి వాళ్ళు. ఎందుకంటే తెలుసా, నా కొడుకు నా కూతురు నవ్వులు పాలవకూడదు, మా వాళ్ళ వారు నవ్వులు పాలవకూడదు, వారు ఎక్కడున్నా సుఖముగా ఉండాలి, క్షేమంగా ఉండాలని కోరుకునే మనస్తత్వం కలిగి ఉంటుంది తల్లిదండ్రులు. మరి వారిని నిర్లక్ష్యం చేయకండి. తల్లిదండ్రులను ప్రేమించండి, వారిని ప్రేమించండి, వారిని ఆదరించండి. వృద్ధాప్యంలో వారికి మీరు తోడుగా ఉండి చివరి రోజుల్లో వారిని ప్రేమించి చిన్నపిల్లల వల్లే వారిని ఆదరించండి. అలా చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే ఆ లేఖనాలను మరి చదువుతున్న వారముగా, లేఖనాలు తెలిసిన వారముగా, మరి బైబిల్లో ఉన్న రీతిగా మరి మనం దేవుని నమ్ముకున్న వారమైతే మనమే వాక్యాన్ని నిర్లక్ష్య పెడితే దేవుడు ఎలా సహిస్తాడని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను ప్రేమించండి, తల్లిదండ్రులను ప్రేమించండి, తల్లిదండ్రులను ప్రేమించండి. మిమ్మల్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు సంతోషించే రీతిగా మరి మనకు జీవన విధానం ఉండులాగిన, తల్లిదండ్రులు మన పక్కనే ఉండలాగిన, వృద్ధాప్యంలో వారిని మనం ప్రేమించే వారముగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తర్వాత ఈ ఛానల్
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.